ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు సౌజన్య తీసుకుంటున్న ట్రీట్మెంట్ పాజిటివ్గా వచ్చినట్లుగా సంతాన వరం కొరకు వంగ బాలసుందరమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు సిహెచ్ నిర్మల మల్లికార్జున్. పి క్రిస్టీనా మంచి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినట్లుగా. ఫ్రాన్సిస్ జేవియర్ ఫన్నా ఇమాకులేట్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు. ఎద్దనపూడి క్రిస్టీనా సింధూజ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మిస్సెస్ వై ఆగ్నెస్ క్రిస్టఫర్ జేమ్స్. సురేంద్ర ప్రధాన్ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ప్రభు చిత్తంలో ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా. ఎస్విడి కాంగ్రిగేషన్లో బ్రదర్గా ఉన్న రాబిన్ 20 జన్మదిన దీవెనలు ప్రభు ఆశీర్వాదం రాబో రోజులలో ప్రభు తోడుగా ఉండినట్లుగా ఆశీర్వాదం అభిషేకం కొరకు. కె విమలమూర్తి కుటుంబంలో ప్రభు చేసిన సకల మేలుల కృతజ్ఞతగా పిల్లల మంచి ఆరోగ్యం ఉద్యోగాల కొరకు. ఏ రాజశేఖర్ గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని జస్వంత్ మారమనసు బంధకా నుండి విడుదల. వెంకటేశ్వర్లు శకుంతల మంచి ఆరోగ్యం ప్రభు కృప కొరకు. పి సునీల్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ఉద్యోగంలో సంరక్షణ పోయిన డబ్బులు దొరుకునట్లుగా పిల్లల మంచి ఆరోగ్యం భవిష్యత్తు కొరకు. డి సంజయ్ కుమార్ విజయ శ్యామసుందర్ అజయ్ మంచి ఆరోగ్యం దేవుని దీవెనలు కుటుంబం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా అప్పు సమస్య నుండి విడుదల. డాక్టర్ కల్లూరి ఆనందరావు మంచి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అనితా కుటుంబం కృతజ్ఞతగా. దివ్యవాక్యేంద్రంలో సేవ చేసిన గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం దేవుని సంరక్షణ అభిషేకం కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని. ఇప్పుడు ప్యారిష్ పండుగ జరగబోచుండగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది ప్రజలు వచ్చి పాల్గొనట్లుగా ప్రభు దీవెనలు పొందినట్లుగా ముఖ్యంగా ప్యారిస్ ప్రీస్ట్గా ఉన్నటువంటి ఫాదర్ సిరిల్ గారిని, అసిస్టెంట్ ప్యారిస్ ప్రీస్ట్గా ఉన్నటువంటి ఫాదర్ సిజో గారిని దీవించి అభిషేకంతో నింపమని, వారి గురువుల యొక్క ఆశీర్వాదం ప్రజలకు పంచి ఆశీర్వాదం అభిషేకంతో వారి ఇంటికి వెళ్ళినట్లుగా వారి కుటుంబాలు దీవింపబడినట్లుగా. దివ్యవాక్యేంద్రంలో సేవ చేసిన ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు. మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత. బి రచన వ్రాయబోయే ఎగ్జామ్స్లో దేవుడు తోడుగా ఉండినట్లుగా. 24న జరగబోయే బి రచన జేసు బిపిన్ల వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా. వై ఫాతిమా మేరీ ఋత్విక్ రోషన్ రెడ్డి జోసఫ్ రెడ్డి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం తలంపులు నెరవేరినట్లుగా. శివరెడ్డి శోభారాణి తలంపులు నెరవేరినట్లుగా బంధకా నుండి విడుదల మంచి ఆరోగ్యం బిడ్డకు మంచి జీవిత భాగస్వామి బంగారు భవిష్యత్తు కొరకు. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చి బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. థోమాస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని మరే తల్లి తోడుగా ఉండాలని. ఎస్తేర్ రాణి మంచి ఆరోగ్యం దేవుని కాపుదల. ఒక వ్యక్తి అనుకున్న తలంపులు నెరవేరినట్లుగా. ఒక వ్యక్తి కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతములకు కృతజ్ఞతగా. తుమ్మా వరుణ్ మరియు సుధీర్ రెడ్డి కుటుంబంలో పొందిన మేలులకు ప్రభువునకు కృతజ్ఞతగా. నైనిక బిందుప్రియ తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం. వరుణ్ చేయి వ్యాపారంలో అభివృద్ధి కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ. జి రవీంద్ర కుమార్ జ్యోతి కుటుంబం కృతజ్ఞతగా. రితికకి ప్రభు చిత్తంలో మంచి జీవిత భాగస్వామి లభించినట్లుగా. లీషా సంపూర్ణ విడుదల స్వస్థత ఆరోగ్యం కొరకు. గోవిందాపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. ఆత్మ పరలోకం చేరినట్లుగా కుటుంబ సభ్యుల ఓదార్పు కొరకు పూజను సమర్పించేవారు బాలతెరేస మరియు పుట్టి శాంతమ్మ కుటుంబ సభ్యులు. ఒక వ్యక్తి ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా మంచి ఉద్యోగం ఆరోగ్యం చేయి వ్యాపారంలో వృద్ధి ఆత్మీయ ఎదుగుదల. సోనియా సుదర్శన్ కుటుంబం కృతజ్ఞతగా సంతానవరం. సచిన్ మంచి ఉద్యోగం కొరకు ఆరోగ్యం మంచి జీవిత భాగస్వామి కొరకు. సుందరమ్మ బాబుకుమార్ మంచి ఆరోగ్యం బాబుకుమార్ బంధకా నుండి విడిపింపబడాలని దేవుని దీవెనల కొరకు. శ్యామల వస్త్ర శారీస్ బిజినెస్ అభివృద్ధి. కిరణ్కి మంచి ఉద్యోగం ట్రాన్స్ఫర్ ముంబై నుండి హైదరాబాద్కు వచ్చినట్లుగా పిల్లల చదువులు. గ్రేసీ థోమస్ 26వ వివాహ వార్షికోత్సవం దీవెనలు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రభు అనుగ్రహం కొరకు. రవికి లోన్స్ అప్లై చేసినటువంటి లోను శాంక్షన్ ఉన్నట్లుగా.
దుర్గా ప్రసాద్ రాయబోయే ఎగ్జామ్స్లో దేవుడు తోడుగా ఉన్నట్ల. గే రోస్మేరీకి గర్భసంచిలో ఉన్నటువంటి గడ్డ బయాప్సీకి పంపించుండగా నార్మల్ రిపోర్ట్స్ వచ్చినట్లుగా, ముఖ్యంగా మరే తల్లి తోడుగా ఉండునట్లుగా. ముత్తంగిలో జరగబోయే ప్యారిష్ పండక్కి దేవుడు మంచి వాతావరణం కల్పించాలని, ప్రజలందరూ వారి యొక్క రాకపోకలందు దేవుడు తోడుగా ఉండాలని, ఆశీర్వాదం అభిషేకముతో నింపబడి ప్రజలందరూ కూడా సుఖంగా తిరిగి ఇంటికి వెళ్ళేటందుకు మరీ తల్లి తోడుగా ఉండాలని ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. ఇది పూజా సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసుకు సీత తీర్చి సమయం ఇది, రండి పాల్గొందాము, రండి రక్షణ పొందుదాము, రండి పాల్గొందాము, రండి రక్షణ పొందుదాము, రండి రక్షణ పొందుదాము. ఈ పూజా సమయం మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. పవిత్రుడైన ప్రభువునకు చెందియున్నందుకు గర్వింపుడు. బలుడైన ప్రభువును ఆశ్రయించి సహాయము భయుడు, నిరంతరము అతనిని పూజింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము దేవుని సన్నిధిలో మరి యొక్క ఆదివారం రోజు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి మనమందరము కూడా కూడి ఉన్నాము. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు అందరూ కూడా పఠన భాగములు వినయముతో మీరు తగ్గింపు జీవితం కలిగి మీరు జీవించాలి, దేవునితో ప్రార్థన చేయాలి అని వచన భాగములు మనము వినబోతున్నాం. నుండి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి విధంగా మొదటి పఠనము సిరాకు గ్రంథము నుంచి తీసుకున్నది. దేవుడు అయిన యాహవే అందరికీ న్యాయం ఇవ్వడానికి మనకు ఇవ్వబోతున్నారు అని వస్తున్నారు అని యొక్క భాగాన్ని సిరాకు గ్రంథం నుంచి మనము వినబోతున్నాం. అక్కడ ఎటువంటి పక్షపాతం లేకుండా పెద్దవాళ్ళు చిన్నవాడు, మీరు ఈ సమాజానికి చెందినవాళ్ళు, వారు ఆ సమాజానికి చెందినవాళ్ళు కాకుండా అందరికీ ఒకేలాగా దేవుడు న్యాయం వసగడానికి వస్తున్నారని ఈ మొదటి పాఠన భాగములు మనము వినబోతున్నప్పుడు సహోదరి సహోదరులారా, అదే కాక ప్రతి విధంగా ఆయన నీతిమంతులను దీనులకు చేసే
వినయపూర్వకమైన ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రభువైన దేవుడు పేదలను, అనాథలను మరియు విధవరాలకు తనకు మొర్రపెట్టినప్పుడు తప్పక వింటారు అని మొదటి పఠన భాగములు మనము వినబోతున్నాం. ఇంకా రెండవ పఠనము పునీత పౌలు గారు తిమోతిలకు రాసిన 2వ లేఖనం నుంచి తీసుకున్నది. పౌలు గారు ఈ తిమోతికి ఏమంటున్నారంటే, నేను ఒక గొప్ప పోరాటాన్ని పోరాడాను. ఇది నేను చేసిన ప్రవృత్తులు, ఇది నా వలన కాదు, దేవుడు మనకు వచ్చిన కాబట్టి, దేవుడు నన్ను కృప చూపించిన కాబట్టి మీకు నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన చేసిన మంచి మంచి ప్రవృత్తులు దేవునికి అంకితం చేస్తున్నారు. అది ఒక గొప్ప తగ్గింపు జీవితం చూపిస్తున్నారు. వినయ చూపిస్తున్న ఒక గొప్ప పునీతుని, ఒక పునీత పౌలు గారు ఈ 2 పఠనములు మనము వినబోతున్నాం. ప్రియులారా, విశ్వాసాన్ని కాపాడుకున్నారని మరియు ఇప్పుడు తన చివరి బహుమతి కోసం ఎదురు చూస్తారని రాశాడు. ఆయన పరలోకంలో దేవుడు ఇచ్చిన బహుమతి కోసం వేచి ఉంటున్నారు. భూలోకములు ఇచ్చిన బహుమతి కాలంటే ఎక్కువగా పరలోకములు ఇవ్వబోతున్న బహుమతి నాకు కావలసినది అని చెప్పి తిమోతికి రాస్తున్నాడు. ఒక భాగాన్ని మనం ఈరోజు చదవబోతున్నాం. అదేవిధంగా ఈరోజు సువిశేష పఠనములో యేసు ప్రభు ఒక గొప్ప ఉపమానాన్ని మనకు చెప్తున్నారు. ఫరిసేయుడు సుంకరులు గురించి ఒక ఉపమానం. ఫరిసేయుడు తన గొప్ప తన జీవితంలో చేసిన గొప్ప కార్యములు హెచ్చుకుని దేవుని ముందు ప్రార్థన చేస్తున్నాడు. ఫ్రెండ్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. కానీ వెనకల నేను ఒక అర్హత కాదు, ఆయన సన్నిధానములోకి రావడానికి నేను అర్హతగా ఉన్నవాళ్ళు కాదు అని చెప్పి సుంకరు వెనకల కూర్చొని ఆయన పక్కలోకి ఆయన మీదకి దృష్టి పెట్టడానికి కూడా, కన్నులు పైకెత్తడానికి కూడా నేను అర్హత కాదు అని చెప్పి, నేను ఒక పాపి ప్రభువా, ఒక పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేస్తున్న ఒక శృంగరిని మనము ఈరోజు మనకు దేవుడు చూపిస్తున్నారు. సహోదరి సహోదరులారా, మనము ఆత్మపరిశోధన చేయాలి. ఈ సమయంలో నేను ఫరిసేయులాగా నేను గొప్ప కార్యములు నేను దేవుని ముందు చూసి ప్రార్థన చేస్తున్నారా, లేదా శృంగరిలాగా ఒక వినయముతో పశ్చాత్తాప హృదయముతో ప్రభువా, నేను నీ బిడ్డలని పిలువడానికి నాకు అస్సలు యోగ్యత లేదు, అర్హత లేదు అని చెప్పి మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? అది ఈరోజు యేసు ప్రభు మనకందరికీ కూడా చెప్తున్న ఒక గొప్ప వచనం. రండి ప్రియులారా, ఈ శృంగరి వరే మనము చేసిన తప్పులు పొరపాట్లు అన్నిటిని కూడా దేవుని ముందు సమర్పించుకొని మనము ప్రార్థించుదాం. ఒకసారి మనం అందరం కూడా గంటలు మోసుకొని చేతులను జోడించి, ప్రభువా, ఈరోజు నా జీవితములు నేను చేసిన ప్రతి కార్యములు మీకు ముందు అంకితం చేస్తున్నాను ప్రభువా. మనసా వాచా కర్మ నేను చేసిన ప్రతి ఒక్క తప్పుల కొరకు, పాపాల కొరకు ప్రభువా, పశ్చాత్తాప హృదయముతో ఆ పాపనన్నిటిని కూడా మీ ముందు ఒప్పుకొని ఆ పాపముల కొరకు పరిహారం కొరకు, పాప పరిహారం కొరకు మా పాపములు మీ ముందు ఒప్పుకున్నాను ప్రభువా. దేవుడా, నన్ను మన్నించండి ప్రభువా, నన్ను కాపాడండి ప్రభువా అని చెప్పి మనము ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెత్తను సహోదరి సహోదరులారా, మీ మీ చెంతను చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలుపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మనమందరము కూడా ఆ త్రితేయ దేవుని మనము మహిమపరుచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ప్రతి ఒక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, విశ్వాసము నమ్మక ప్రేమను నీ పుణ్యములను మాయందు అధిగముగా చెయ్యుము. తద్వారా నీవు ఆదేశించువానిని మేము ప్రేమించున్నట్లును నీవు వాగ్దానము చేసిన వానిని వరముగా పొందునట్లను కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దీనుని వేడుకోలు మేఘమండలంను దాటిపోవును. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము, అధ్యాయం 35, పరిశుద్ధ వచనంలో 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము, అధ్యాయం 35, పరిశుద్ధ వచనంలో 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. దేవునికి లంచం ఇచ్చినను ఆయన అంగీకరింపడు. అన్యాయంగా ఆర్జించిన దానిని ప్రభువుకు అర్పింపకుము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఆయన పేదలకు అన్యాయం చేయడు, బాధితుని మొరను అశ్రద్ధ చేయడు, అనాథ ప్రార్థనను అనాధారం చేయడు, బితంతో వేడుకోలు పెడచెవిన పెట్టడు. హృదయపూర్వకముగా తనను సేవించువానిని ప్రభువు అంగీకరించును. అతని ప్రార్థనలు ఆకాశంనకెక్కిపోవును. దీనుని వేడుకోలు మేఘ మండలంను దాటిపోవును. మహోన్నతుని సమక్షము చేరి కానీ అది ఆగదు. ప్రభువు జోక్యం చేసుకొని దీనాత్మునికి న్యాయం దయచేసి దుష్టిని శిక్షించు వరకు అది అతనిని వదలదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభు నాకు ప్రసాదించును.
రెండవ పట్నము పునీత పౌలు గారు తిమోతికి రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మరి 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది, నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగున ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానమును వేచి ఉన్నది, నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారికి అందరికీ అనుగ్రహించును. మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవరునూ నాకు తోడుగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుండునుగాక. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి అగుటను, అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభు నాకు తోడుగా నిలిచి శక్తి నొసగెను కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడి తిని. ప్రభు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యంలోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం. నిత్య జీవము ఒసగును ఈ శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం. నిత్య జీవము ఒసగును ఈ శుభవచనం. సుంకరుడైన చక్కయను మార్చిన ఈ శుభవచనం, పాపి అయిన మగ్దలేనను మన్నించిన ఈ వచనం. సుంకరుడైన చక్కయను మార్చిన ఈ శుభవచనం, పాపి అయిన మగ్దలేనను మన్నించిన ఈ వచనం. పశ్చాత్తాపముతో కృంగిన పేతురును ఆదరించిన ఈ శుభవచనం. పశ్చాత్తాపముతో కృంగిన పేతురును ఆదరించిన ఈ శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం. నిత్య జీవము ఒసగును ఈ శుభవచనం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయము వచన భాగము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 18 వర్సెస్ 9 to 14. పిమట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులననియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంగరి. పరిసయ్యుడు నిలుచుడి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చెయ్యవాడును, వ్యభిచారిని కాను, ఈ సుంగరి వంటి వాడును కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును. నా ఆదాయము అంతటిలో 10వ చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంగరి దూరముగా నిలవబడి కన్నులైనను పైకెత్తుటకు సాగసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనిగరింపము అని ప్రార్థించెను. ఆ దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంగిరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా తనను తాను హెచ్చించుకొనవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో వ్యాపార పోటీతములు చాలా ఉన్నాయి. మనము ఒక బిజినెస్ మొదలు కొడుతున్నప్పుడు, అదేవిధంగా ఏదైనా హాస్పిటల్ కానీ స్కూల్ కానీ అది మనం మొదలు పెడుతున్నప్పుడు మనకు విధంగా కాంపిటీషన్ చేయడానికి, పోటీ చేయడానికి చాలామంది ఉన్నారు. మనల్ని మనము ఒక స్కూల్ కానీ ఒక హాస్పిటల్ కానీ మనము బిల్డింగ్ చేస్తున్నప్పుడు, అది ఆరంభిస్తున్నప్పుడు దానిని బట్టి మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ పొగడతాం. మనకి ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పి మనం కూడా పొగడతల మాత్రం కాదు, ఇతరుల గురించి మనము ఏం చెప్తున్నారు, ఒక్కొక్క వారిని గురించి మనము విమర్శిస్తున్నాము. మనము కొన్ని టైములు వారు సరి అయిన రీతిలో కాదు చేస్తున్నది అని చెప్పి వారిని కూడా మనం తిరస్కరిస్తున్నాను మన జీవితంలో. ప్రియులారా, ఇటువంటి సమాజములు మనము జీవిస్తున్నాము. ప్రియులారా, అది మనము భౌతికమైనటువంటి జీవితం. కొన్ని వేళల మనము ప్రార్థన చేస్తున్నప్పుడు
మనము ఆత్మ పరిశోధన మనము చేయాలి. మనం ప్రార్థించినది నిజంగా దేవుని సన్నిధిలోకి వెళుతున్నారా, చేరుతున్నారా అని మనము ఖచ్చితంగా మనము ఆత్మ పరిశోధన చేయాలి. ఈ ఆత్మటువంటి పోటీత్వం మనము అస్సలు చేయకూడదు. వారు అసలు ప్రార్థన చేయట్లేదు. వారు అసలు దేవుని ముందు మామూలుగా వస్తున్నారు. వీళ్ళు పర్సనల్ ప్రేయర్ చేస్తున్నారా, వ్యక్తిత్వ ప్రార్థన చేస్తున్నారా? నేను మాత్రమే వ్యక్తిత్వ ప్రార్థన చేస్తున్నాను, నేను మాత్రమే ప్రతిరోజు బైబిలు చదువుతున్నాను, నేను మాత్రమే ప్రతిరోజు జపదండ పట్టుకొని జపమాలలు పాల్గొన్నాను, జపమాలలు ప్రార్థన చేస్తున్నానని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే తనను తాను పొగడ్తలు చెప్తున్నారు. దేవుడు ఏమంటున్నారు? తనను తాను హెచ్చించేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించేవారు హెచ్చింపబడను అని చెప్పి ఒక గొప్ప ఉపమానాన్ని ఈరోజు దేవుడు మనకు ముందు చూపిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఇది నిన్ను మీరు చేసిన పని దేవునికి తెలుసు, మంచిదే. మీరు చర్చికి వెళ్ళడం మంచిదే, మీరు జపమాల చెప్పడం మంచిదే, ప్రార్థన చేయడం మంచిదే. కానీ మీ యొక్క ప్రార్థనని, మీ యొక్క ఆరాధన ఇతరులకు ముందు మీరు పోల్చకూడదు, ఇతరులు ప్రార్థనకు పోల్చకూడదు అని చెప్పి యేసు ప్రభు ఈరోజు ఒక మంచి సందేశం మనకు అందరికీ కూడా అందిస్తున్నాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనకు అందరికీ తెలుసు మన యేసు ప్రభు ఇద్దరుల గురించి చెప్తున్నారు. వారు ఎవరండి? ఒకరంటే ఫరిసేయుడు, ఇంకొకరు శుంగరు. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఈ ఫరిసేయుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే ఒకసారి మనం చదువుదామమ్మా. ప్రార్థనకి 11వ వచనం చదవండి అమ్మా. లూకాసు వార్త 18:11 వచనం చదవండి. పరిసేయుడు నిలిచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందులకు నీకు కృతజ్ఞతుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవాసింతును, నా ఆదాయములో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. చూడండి సహోదరి సహోదరులారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 2 వచనాలు, ఏ వచన 11, 12 వచనాలు గమనించినట్లయితే ప్రత్యేక విధంగా పరిసేయుడు కొన్నిసార్లు, ఎక్కువ సార్లు నేను పలుకుతున్నాడు. ఎక్కువ ఇంపార్టెంట్ దేవునికి కాదు వాళ్ళు ఇచ్చినది, వాళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చినది, ఆ ప్రాముఖ్యత ఇచ్చినది తనకు ఇచ్చాడు. దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నిన్ను గురించి ఇంపార్టెన్స్ ఇస్తే అది మంచిది కాదు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మీ జీవితములు చూసినట్లయితే మొదటి పఠనములు ఇప్పుడే మనము చదివాము. సిరాకు గ్రంథకుడు ఏం చెప్తున్నారంటే, దేవుడు మిమ్మల్ని చూస్తున్నది ఒకేలాగా, మీరు పెద్ద మనిషిలాగా మీరు పుట్టారు, ఈ భూలోకములు ఒక చిన్నవాడగా పుట్టారు కాదు. దేవునికి ఇంపార్టెంట్. ఇతరులని దేవుడు పోలించలేదు, ఎప్పుడు కూడా పోలించలేదు. ఇటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మీ చూసినది మీ హృదయం, మీ యొక్క ప్రార్థన మీ నోటి నుంచి కాదు రావలసినది, మీ హృదయం నుంచి రావలసినది అని యేసు ప్రభు ఈరోజు మనకందరికి కూడా చెప్తున్నారు. ఆ సుందరి ఎలా ప్రార్థన చేశారు ఒకసారి ఆ సుందరి అది 13వ అధ్యాయం వచనం చదవండి అమ్మా. కానీ సుంకరి దూరంగా నిలబడి కన్నుల నైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. సహోదరి సహోదరుల, ఒక్క వేళ కూడా ఒక్కసార్లు కూడా నేను అని ఈ యొక్క సుంకరి అస్సలు చెప్పలేదు. ఏం చెప్పారు? నేనుకు బదులుగా ఏం చెప్పారు సుంకరి?
ఒక పాపాత్ములని, నేను ఒక పాపం చేసి జీవించిన వాడే, నన్ను క్షమించు ప్రభువా. ఇది ఒక ఎక్కడ బాదుకొని రొమ్ము బాదుకొనచ్చు ఓ దేవా అని పలకి. దాని యొక్క అర్థం అంటే ఆ హృదయములు తట్టుకొని హృదయం నుంచి ప్రార్థన చేసిన ఒక గొప్పవాడు. అదే ఈ సుంకరి. ఆయనకి తెలుసు ఆయన చేసిన కార్యములు దేవుని ముందు నేను నిలబడడానికి అర్హత లేదు, కనీసం నేను ఏం చేయాలి, ఆయన మందిరములోకి ప్రవేశిన కూడా నాకు అర్హత లేదు, కనీసం నేను అక్కడ ఉండి దేవునికి నేను ప్రార్థన చేయాలి అని చెప్పి వాళ్ళు వీరు ఏం ప్రార్థన చేయడానికి కూడా ఏం చెప్పలేదు. కానీ ఏంటిది, నేను వచ్చినది నా మందిరములు దేవుని కోసమే, ఎవరి కోసం కాదు. ఎవరైనా ఉండైనా సరి, ఆ మందిరములు ఎవరైనా ఉండైతే సరి, మనం ఏం చేయాలి, నాను వచ్చినది నా పాపములు ఒప్పుకోవడానికి. అది మీరు మీ జీవితములు మీరు విశ్వసించాలి ప్రియమైనటువంటి ఈ సహోదరి సహోదరులారా. అదే ఈరోజు మనకు దేవుడు ఒక గొప్ప సందేశం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, అలాగా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వెళతారు, సన్నిధిలో చేరుతారు. అదే చెప్తున్నా, దేవుడు తన యొక్క చెవులు సిద్ధం చేస్తున్నారు మీ యొక్క ప్రార్థనలు ఆలకించడానికి. పేదవారిని, అదే విధవరాలిని, అదేవిధంగా తనను తాను తగ్గించుకొని వినయం కలిగి ప్రార్థన చేయని వారికి ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తారని విశ్వసించి మీరు ప్రార్థన చేయనప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదర మారము ఈ యొక్క ఉపమానం నుంచి నేర్చుకోవలసినది, మనము ఇంపార్టెన్స్ కలిపినది నేను అని యొక్క పదానికి కాదు మనం ఇంపార్టెన్స్ ఇవ్వవలసినది. మనము ఇంపార్టెన్స్ ఇవ్వవలసింది, ప్రాముఖ్యత ఇవ్వవలసింది ఓ దేవా అని యొక్క పదానికి మనము ఎక్కువ ఇంపార్టెంట్. ఓ దేవా అని యొక్క అంటది నేను మీకు ముందు నిలబడానికి కూడా అర్హత లేదండి. ఎందుకంటే నేను పాపం చేసిన, నా లోపల ఏంటుంది, నీరు లేదు, నా లోపల సైతాను యొక్క శోధన, సైతాను ఉన్న కాబట్టి. ఆ యొక్క చూడండి, పశ్చాత్తాపపడి మారు మనసు కలిగి దేవుని సన్నిధిలోకి తిరిగి వస్తున్నప్పుడు దేవుడు 2 చేతులు విడిచిపెట్టి మిమ్మల్ని స్వీకరిస్తున్నాడు. వచనం పలుకుతుంది, నేను వచ్చినది నీతిమంతులకు కాదు, నేను వచ్చినది ఎవరికి, పాపాత్ములకే. అది మీరు తెలుసుకోవాలి మీ జీవితంలో సహోదరి సహోదరులారా. ఆ పాపము నుంచి మమ్మల్ని అందరిని కూడా విముక్తి చేయడానికి యేసు ప్రభు వచ్చినది అని యొక్క ఆలోచన మీకు ఉంటే మీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. సుంగరి వలె మనము కూడా ప్రార్థన చేయాలి. మనము కూడా పాపాత్ములే. కొన్ని సమయములు మనము అనుకుంటున్నాం, మనము కూడా కొన్ని సమయములు ఈ పరిస్థితిలాగా మనము భావిస్తున్నాం. ఎందుకంటే మనము ఈరోజు నేను పొద్దున లేచి 3 గంటలకి లేచి ప్రార్థన చేశాను, ఇతరులకు పంచుతాను. ఒకసారి ఏమైంది అంటే, నేను నానమ్మ నన్ను పిలిచి నన్నతో ఇట్లాగా మాట్లాడుతున్నారు. నీ రోజు బిడ్డ, నేను సెమినార్లు చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు, ఇప్పుడు నానమ్మ లేదు, కొన్ని సంవత్సరాల ముందు నానమ్మ చనిపోయింది. నేను సెమినార్లు చదువుతున్నప్పుడు, నేను వెకేషను నానమ్మ దగ్గరికి వెళుతున్నప్పుడు నానమ్మ ఒక మాట నాతో చెప్తున్నారు, నేను రోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను బిడ్డ అని చెప్పి మొదలు పెడతారు. తర్వాత నేను ఈరోజు ఒక 30 జపమాల చెప్పాను, నేను ఈరోజు 3-4 పాటలు పాడాను అని చెప్పి తనను తాను పొగడతనం మొదలు పెడుతున్నారు. మంచిది, కానీ అది ఇతరులకు బాధ చేయకుండా మీరు
ఉండాలి. దేవుడు కూడా చెప్పారు, ఒకవేళ దేవుడు కూడా యేసుప్రభు కూడా చెప్పారు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలని? ఒక గదిలోకి వెళ్ళి తలుపులు మూసి ప్రార్థన చేయాలని యేసుప్రభు చెప్పాడు. అలాగా రహస్యంగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రహస్యము తెలిసిన వాడెవడు? మన రహస్యములు తెలిసిన వాడెవడు? మన యేసయ్య, యేసుప్రభు. ఆ యేసుప్రభు మనకు రహస్యముగా ఆన్సర్స్ ఇస్తారు అని విశ్వసించి మాత్రం చాలు. మనము అనుకున్న సమయములు మనకు ఆ జవాబు దేవుడు ఇవ్వలేదు. ఒక శుభ రోజు మీరు కళ్ళు తెరవినప్పుడు మీరు ఉద్దేశించిన కార్యం అక్కడ సాధ్యమవుతుంది. అది ఈరోజు దేవుడు మనకు చెప్తున్నది. ఈరోజు మొదటి పఠనములు బ్రహ్మనుడి సహోదరి సిరాకు గ్రంథము ఒకసారి మనం చదువుదామా? 35వ అధ్యాయము 17వ వచనము ఒకసారి మనం చదువుదాం. దీనుని వేడుకోలు మేఘ మండలంను దాటిపోవును, మహోన్నతుని సమక్షం చేరి కాని అది ఆగదు. 35:17 35:17వ వచనము చదవండి. దీనుని వేడుకోలు మేఘ మండలంను దాటిపోవును, మహోన్నతుని సమక్షము చేరి కాని అది ఆగదు. ప్రభు జోక్యం చేసుకొని దీనాత్మునికి న్యాయం దయచేసి దుష్టుని శిక్షించు వరకు అది అతనిని వదలదు. చూడండి సహోదరి సహోదరులారా, ఇదే దేవుడు మనకు అందరికీ కూడా చెప్తున్న ఒక వచనం. ఆ దీనులని ఏం చేస్తున్నారంట? దీనులు ఇంకోసారి చదవండి అమ్మా. చివరి సెంటెన్స్ 17వ అధ్యాయములు చివరి సెంటెన్స్. మహోన్నతిని సమక్షం చేరి కాని అది ఆగదు. అదే ముందు దీనుని హృదయపూర్వకంగా తను సేవించు వానిని ప్రభు అంగీకరించును. ఇది హృదయపూర్వంగా తనను సేవించిన వారికి ప్రభు అంగీకరించును చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదే ఏం అవసరం లేదమ్మా. పేదల ద్వారా మీరు ప్రార్థన చేయడం కాదు దేవుడికి ఇంపార్టెంట్. అది ఓకే, అది మిమ్మల్ని హెల్ప్ చేస్తారు, ప్రార్థన చేయడానికి హెల్ప్ చేస్తారు, పాటల ద్వారా ప్రార్థన చేయడానికి హెల్ప్ చేస్తారు. అది ఎలా అవ్వాలంటే మనం మీ మనస్సులు, మీ హృదయములు మొట్టమొదటిగా ప్రార్థన రూపాంతరం చెందాలి. మొట్టమొదటిగా ప్రార్థన ఎక్కడ నుంచి రావాలి? హృదయం నుంచి రావాలి. ఈ యొక్క ప్రార్థన హృదయం నుంచి వస్తున్నప్పుడు ఒక పాట రూపంగా మీరు పాడన కూడా, మీరు ప్రార్థన చేయనప్పుడు కూడా ఎవరు మీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు? దేశయ్య మీ యొక్క ప్రార్థనలు ఖచ్చితంగా ఆలకిస్తారు. సహోదరి సహోదరులారా, మనం ఒకసారి 2వ తిమోతిలకు రాసిన లేఖ 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. నేను బలిగా అర్పింపబడవలసిన కాలం ఆసన్నమైనది, నేను వెడలిపోవు సమయం వచ్చినది. నేను మంచి పోరాటంను పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసంను నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానం వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారికి అందరికీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మంచి పోరాటము పోరాడిదిని. మీరు ఒప్పుకున్నారా లేదా? పౌలు గారు మంచి పోరాటం పోరాడే లేదా? ఇబ్బంది కలిగినప్పుడు కూడా, తన యొక్క చాలా శత్రువులు ఆయనని చంపడానికి వచ్చినప్పుడు కూడా ఆయన యొక్క విశ్వాసములు నిలబెట్టిన ఒక్క వ్యక్తియే పౌలు గారు. అందుకే గౌరవంగా ధైర్యంగా అందరి ముందు తిమోతికి రాస్తున్నారు, నేను ఒక మంచి పోరాటాన్ని
పోరాడాను, మంచి పోరాడాను, నా పరుగును ముగించిదిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇక్కడ పౌలు గారు తనను తాను గొప్పలు చెప్పుకోవడం లేదు, బదులుగా ఆయన తన జీవితాన్ని దేవుని సేవకు బలిగా సమర్పించుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదే దేవుడు మీ జీవితములు చేసిన ప్రతి ఒక్క కార్యములు, మంచి కార్యములు, అది దేవుడు చేసినది. గొప్ప కార్యములు, మీకు మంచి మార్కు మీ పరీక్షలలో వచ్చింది, మీకు ఒక మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చారు, మీరు మంచిగా ఈ కాలంలో సంబోధిస్తున్నారు, మీ కుటుంబానికి మంచి కార్యములు, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ బిడ్డలకు దేవుడు మంచి పెళ్లి జరిపించింది. ఇవన్నిటినీ దేవుడు చేసినది. మొట్టమొదటిగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చుకొని మీరు ప్రార్థన చేయాలి. అదే సుంగరి కూడా చెప్పినది. ఆ ప్రార్థన ఎలా మొదలు, ఓ దేవా అని మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇచ్చిన తర్వాతే నేను ఒక పాపిని అని ఎవరు చెప్పారు? ఈ యొక్క సుంగరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. అందువలన ఈరోజు ప్రత్యేక విధంగా మనము మన జీవితంలో చేయవలసిన రెండే కార్యం ఈ సందేశం మనకు చెప్తున్నది. మొట్టమొదటిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ సుంగరిలాగా మనము ప్రార్థన చేయాలి. ఆ సుంగరి ఎలా ప్రార్థన చేయాలంటే, ఓ దేవా ఈ యొక్క పాపాలని కనికరింపుము అని చెప్పి నిజంగా హృదయపూర్వంగా ప్రార్థన చేశారు. ఆ యొక్క వినయం దేవుడు ఈరోజు మీ నుంచి చూస్తున్నారు. వినయం కలిగి, తగ్గింపు కలిగి, తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేయడానికి యేసు ప్రభు ఈరోజు మనతో చెప్తున్నారు. రెండవది సహోదరి, కృతజ్ఞతతో సేవ చేయాలి. మనము అందరిని దేవుడు ఎందుకు పిలిచారండి? ఆయన సన్నిధానములో ఉండి కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత అర్పించుకొని ఎవరికి సేవ చేసి మనము జీవించాలి? దేవునికి సేవ చేసి మనము జీవించాలి అని, మనం ఏ మంచి చేసినా అది దేవుని కృప వలనే అని గుర్తించి పౌలులాగా గొప్పలు చెప్పకుండా నిస్వార్థంగా ఇతరులకు సహాయం అందించాలి. సహోదరి సహోదరుల, దాని కొరకే మనము దేవుని సేవ చేయడం అంటే దాని యొక్క అర్థం ఏంటిది? ఇతరులకు సేవ చేయడం. అది ఈరోజు దేవుడు మనందరినీ కూడా నేర్పిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పవిత్రమైనటువంటి యొక్క పూజ బలులు జరుపుకుంటున్న ఈ సమయంలో ప్రభువుని ప్రార్థన చేద్దాం. పెద్ద పెద్ద పదాలు, పెద్ద పెద్ద డిక్షనరీలు ఉన్న పదాలు ఏమీ దేవునికి అవసరం లేదు. ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి మనమందరము కూడా దేవుని ప్రార్థన చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదవడం అవసరమే లేదు. అది మన ఇష్టం కోసం, విజ్ఞానం కోసం మాత్రమే. దేవుడు ఈరోజు ఎలా దేవుడు నిన్ను సృష్టించారు? దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత అర్పించడం అంటే చర్చికి వెళ్ళి పూజ వీళ్ళు పాల్గొనడం అదొకే, సరే, అన్నీ ఓకే. దానికంటే ముఖ్యమైనది నా ద్వారా ఇతరులు సహాయపడాలి. కొంతమంది దగ్గర డబ్బు లేదు, కొంతమంది డబ్బు లేదు. ఈ సహాయం అంటే అది కాదు. ఎవరైతే బాధపడి కూర్చున్నారో వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏమైంది, అమ్మ మీకు ఏం కావాలి అని ఒక ఓదార్పించిన ఒక గొప్ప వచనం మీరు ఆ వారితో చెప్తే అది ఒక సహాయమే. అందువలన ఈ రోజు నుంచి మన దృష్టి దేవుని ముందు పెట్టి ఆ దేవుడి పలకుల ప్రకారం, దేవుడి యొక్క వాక్కు ప్రకారం మనం జీవితములు కూడా నిర్వహించాలి అని చెప్పి దేవుడితో కలిసి మనం జీవించుదాం. ప్రియులారా, ఈరోజు అదే గొప్ప సందేశాన్ని దేవుడు ఇస్తున్నారు. రెండు కార్యములు ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. మొట్టమొదటిగా తగ్గింపు కలిగి మనం జీవించి మన హృదయం నుంచి మన ప్రార్థన చేయాలి. అదే దేవునికి చాలు. అదేవిధంగా తను తాను తగ్గించి ఇతరులకు సహాయకరంగా దేవునికి సేవ చేసి మనము జీవించాలి. అదే దేవుడు ఈ రోజు నుంచి మనందరికీ కూడా ఇచ్చిన గొప్ప సందేశం. ఇలాగా మనం జీవించినప్పుడు మనమందరము
ఖచ్చితంగా దేవుని యొక్క నిజమైనటువంటి యొక్క బిడ్డలాగా మారుతాము. ప్రియుడి సహోదరి సోదరులారా, మనమందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యా మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి శక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దయగల తండ్రి, ఈ రోజు ప్రతి విధంగా మనం సమర్పించబోతున్న ప్రతి ఒక్క ప్రార్థనలు విన్నపాలు మీ సన్నిధిలోకి చేరి మన యొక్క ప్రార్థనకి ప్రతివైనటువంటి సమాధానం ప్రసాదించండి ప్రభువా. మన త్రిసభను నడిపిస్తున్న జగద్గురువు లియో పాపగారి కొరకు కార్డినల్స్, మెత్రానులు, అదేవిధంగా మన గురువులు, కన్యాసురులు, వారందరిని కూడా దీవించండి ప్రభువా. వారికి ఒక మంచి మార్గాన్ని చూపించేయండి ప్రభువా. వారి ద్వారా మనల్ని కూడా ఆశీర్వదించడానికి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగునైనా ఈ పూజల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ, పూజలు పెట్టించిన వారిని వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి దేవుని యొక్క కృపలతో నింపి వారిని దీవించండి ప్రభువా. మన నాథుడి అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. శరణం నీ చరణం, శరణం చరణం, ఆ శరణం నీ చరణం, శరణం నీ దివ్య చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. నీ తగినట్లు జీవించనైతిని, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినారు. అందుకే కైకొను మా దేవా ఈనా శ్రేష్ఠ జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా,
మేము నీ సన్నిధికి తెచ్చి నీ వైభవమునకు సమర్పించుకొను ఈ అర్పణములను అనురాగముతో స్వీకరింపుము. నీ సేవలో మేము చేయు ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమర్పించుకోవలనడు ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సుల ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అదని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అదని మహిమయేద రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూదలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవం నా సర్వం నీవే దేవా. ఆ విధముని నీ భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవును సగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమూహమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ ప్రార్థనగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ఆంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రతి విధంగా ఈ పూజలను పెట్టించే వారికి దేవుడు వారిని ఆశీర్వదించి దీవించమని నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగిదమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనిగిరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపై దయచూపి దేవిని కనుదలిగా మరియు మాదతోనూ పుణ్య తపస్సులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నామం పూజపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యోధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలద నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అనే పసులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు,
గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తు మాకు నిత్య జీవన వస్తునుగాక. ఆమేన్. కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. సిలువల త్యాగయాగమై పరవశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా. సిలువల త్యాగయాగమై పరవశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా. నిరతము మాలో వసించుటకి రొట్టె రూపుగా దిగి వచ్చిన దేవా, ధరించిన దేవా. నిరతము మాలో వసించుటకి రొట్టె రూపుగా ధరించిన దేవా, దిగి వచ్చిన దేవా. కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. నీ రక్షణ సాయమును గాంచి మేము హర్షధ్వానము చెయ్యుదుముగాక. మన దేవుని కీర్తించుచు జంబడాలు ఎగురే వేయుదురుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదము మాయందు పూర్తి ప్రభావమును కలిగియుండును కాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలమును ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.
నీ పరిశేదనం నీ భూమిలో వ్యాధులు బాధల మాకై తనయుని చూచి ప్రార్థించమా వ్యాధులు బాధలు మాపై తనలను చూసి ప్రార్థించమా